ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో మొత్తం టెలికాం రంగ చిత్రాన్ని మార్చేసింది. ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్ అంబానీకి పోటీగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు వొడాఫోన్ కూడా మార్కెట్లో అంబానీ, మిట్టల్ ఇద్దరికీ పోటీగా సిద్ధమైంది. వొడాఫోన్ 5G రంగంలోకి ప్రవేశించేందుకు పూర్తి ప్రణాళికను సిద్ధం చేసింది. 75 నగరాల్లో వొడాఫోన్ ఏం ప్లాన్ చేస్తుందో ఈ కథనంలో చూద్దాం. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ నుండి వినియోగదారులను తిరిగి పొందే లక్ష్యంతో వొడాఫోన్ ఐడియా 5G మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవను దూకుడుగా తక్కువ ధర గల ప్లాన్లతో మార్చిలో ప్రారంభించాలని భావిస్తున్నారు. మరి 75 నగరాల ప్రణాళిక ఏంటి? ఈ విషయం గురించి తెలిసిన వారిని సంప్రదించగా వొడాఫోన్ ఐడియా ప్రారంభంలో భారతదేశంలోని టాప్ 75 నగరాల్లో తన 17వ ప్రాధాన్యత ప్రాంతాలలో 5Gని ప్రారంభించవచ్చు. ఇది కాకుండా డేటా ఎక్కువగా వినియోగించబడే నగరాలను కూడా కంపెనీ టార్గెట్ చేసుకుందని చెప్పారు. దాని 5G రోల్అవుట్ ప్లాన్తో పాటు వొడాఫోన్ ధరల పోటీకి కూడా సై అనొచ్చు. మీడియా నివేదికల ప్రకారం కంపెనీ ప్రారంభంలో తన ప్లాన్ల ధరలను ఇతర పోటీదారుల కంటే 15% తక్కువగా ఉంచవచ్చు. టెల్కోలు తమ పెద్ద ప్రత్యర్థుల నుండి అధిక విలువైన 5G ప్రీపెయిడ్ వినియోగదారులను తిరిగి ఆకర్షించడానికి డీలర్ కమిషన్లు, ప్రచార ఖర్చుల కోసం వారి చెల్లింపులను పెంచుతున్నారు. రాయితీ 5G ప్లాన్స్, డీలర్ కమిషన్పై అధిక వ్యయం అయ్యే అవకాశంపై కంపెనీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. డీలర్ల కమిషన్ కోసం ఎవరు ఎంత ఖర్చు పెట్టారు? 2024లో డీలర్ కమిషన్ కోసం వొడాఫోన్ ఐడియా సుమారు 3,583 కోట్లు వెచ్చించారు. గ్లోబల్ బ్రోకరేజ్ లెక్కల ప్రకారం ఇది 2024లో అమ్మకాలలో 3% వద్ద జియో డీలర్ కమిషన్ చెల్లింపు 3,000 కోట్ల కంటే చాలా ఎక్కువ. ఏది ఏమైనప్పటికీ 2024లో ఎయిర్టెల్ అత్యధికంగా ఖర్చు చేసింది. డీలర్ కమిషన్ కోసం సుమారు 6,000 కోట్లు వెచ్చించింది. జూలై 2024లో చివరి టారిఫ్ పెంపు సమయంలో జియో, ఎయిర్టెల్ తమ 5G మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలను పొందాలనుకునే వారి కనీస థ్రెషోల్డ్ను పెంచాయి. తదుపరి మానిటైజేషన్ ప్రారంభించడం కోసం వారు అధిక ధర గల బేస్ ప్లాన్లను ఎంచుకోవాల్సి వచ్చింది.